Good afternoon. Thank you very much. Coming. ఇది క్రాఫ్ట్ అండి. ఇది ఒరిజినల్ రత్నాలు అండి. చూసారా ఉంది. ఓపెన్ అయిన తర్వాత మీ చూడండి. ఇప్పుడు చూసారండి, ఇదే బ్లాక్ ఓపెన్ అయిపోయింది. సో ఇదే చేసిన తర్వాత కొద్దిగా హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఇదే వాల్వ్ అండి. ఇదే యాక్చువల్లీ ఆయనకి వాల్ ప్రాబ్లం చూసారండి, వాల్లో లీక్ కూడా ఉంది. ఇదే మెయిన్ వాల్. ఇదే యాక్చువల్లీ ఇదే గుండెకి మెయిన్ రత్నాల. ఇక్కడ హార్ట్ నుంచే బ్లడ్ వచ్చి అన్ని బాడీకి సప్లై చేస్తారండి. హార్ట్కి సప్లై చేస్తారు, బ్రెయిన్కి సప్లై చేస్తున్నారు, అన్ని బాడీ పార్ట్స్లో. సో ఇక్కడ ఒకటి వాల్వ్ ఉన్నాయి, అదే కంట్రోల్ మెకానిజం ఇది. Well, nothing kind of very new or something, but it is a little difficult situation we treated because మీకు తెలుసా కదా పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్ వస్తున్నారండి క్లినికల్ ప్రాక్టీస్లో. సమ్ పేషెంట్ చాలా వీక్ సిక్గా ఉంటాయి, కొన్ని పేషెంట్ స్టేబుల్గా ఉంటాయి. బట్ బాగా సిక్ పేషెంట్కి అలాగే మేనేజ్మెంట్ చేస్తా న్యూ టెక్నాలజీ ద్వారా. అదే యాక్చువల్లీ దానికోసం ఇది ప్రెస్ మీట్ అండి. బేసికలీ మీకు తెలుసు కదా, ఇప్పుడు హార్ట్ వాల్వ్ కూడా సర్జరీ కాకుండా రిప్లేస్మెంట్ అవుతుంది, బెలూన్ ద్వారా వాల్వ్ కూడా రిప్లేస్మెంట్ అవుతుంది. మేబీ 6-7 years బ్యాక్ ఓన్లీ సర్జరీ ద్వారా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రిప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు, బాగా సిక్ పేషెంట్ సపోజ్ సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు, సర్జరీ పాసిబుల్ కాదు, అలాగే పేషెంట్కి ఈ వాల్వ్ బెలూన్ ద్వారా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. సో నా దగ్గర యాక్చువల్లీ మన దగ్గర డాక్టర్ గారు ఉండే, డాక్టర్ అర్జునరావు గారు. ఆయనే ప్రాబ్లీ హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ యూ ద స్టోరీ వాట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజు ముందే బైపాస్ అయింది. తర్వాత బైపాస్ తర్వాత ఆయన మెడిసిన్ కంటిన్యూ చేసి హీ వాజ్ మెయింటైనింగ్ హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉన్నాయి. సో తర్వాత వాల్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా రోజు అలాగే మెడిసిన్ కూడా మెయింటైన్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సర్జరీ, సర్జన్స్ రిక్వెస్ట్ చేశారు సర్జరీ బాగా హై రిస్క్ ఉంటే దీనివల్ల సర్జరీ చేయలేరు. సో తర్వాత నా దగ్గర కన్సల్ట్ చేశాను, ఆయనకి అడ్వైస్ చేశాను. కొన్ని రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆల్మోస్ట్ 10 days ప్రాబ్లీ 10-12 days హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగా సిక్గా ఉంటాయి ఆయన. ఆ టైంలో ప్రిపేర్ చేసి ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత గుండెకి రత్నాల యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంటింగ్ ద్వారా చేసిన తర్వాత మళ్ళీ వాల్వ్ రిప్లేస్మెంట్ చేశాను. సర్జరీకి మనకి హై రిస్క్ ఎవరికైతే ఉంటుందో అటువంటి పేషెంట్స్కి మనం ఈ ఆప్షన్స్ ఇస్తాం అనమాట. యూజువల్గా యంగ్ పేషెంట్స్ 50 years లెస్ దెన్ 60 years 65 వాళ్ళకు కూడా ఫస్ట్ పాసిబిలిటీ కింద ఓపెన్ హార్టే చెప్తాం. వాళ్ళ ప్రాబ్లం అంటే కవాటాల ప్రాబ్లం అనమాట. గుండెకి సంబంధించిన కవాటాలు మనకి 4 కవాటాలు ఉంటాయి. అందులో ఎడమ వైపు ఉన్న ప్రధాన కవాటం ఇది. ఈ కవాటానికి సంబంధించిన ప్రాబ్లం ఒకసారి చెప్పినట్లు ఇక్కడ నుంచే బ్లడ్ బాడీ అంతటికి వెళ్తుంది అనమాట. ఈ కవాటం ఓపెన్ అయితేనే బాడీ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కవాటం కొంతమందికి ఏజ్ వైజ్, కొంతమందికి బై బర్త్ దానికి 3 ద్వారాలు ఉండాలి, కొంతమందికి 2 ద్వారాలు ఉంటాయి, కొంతమందికి 3 ద్వారాలు ఉన్నా సరే ఏజ్ రిలేటెడ్గా చాలా కాల్షియం అనేది చేరుకుపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అది తెరుచుకోవడం, తర్వాత క్లోజ్ అవ్వడం, తర్వాత ఓపెన్ అవ్వడం అనేది సరిగ్గా జరగదు. సో అటువంటి వాళ్ళలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ గుండె నుంచి బాడీ అంతటికి వెళ్ళాల్సినటువంటి ఆ కవాటం అక్కడ తెరుచుకుంటేనే మొత్తం బాడీ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో ఆ కవాటం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి? ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్స్ దీనికి ఏంటంటే మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీ, లేదంటే మందులు వాడుకోవడం. సో మందులు వాడుకొని ఉన్న సిమ్టమ్స్ని తగ్గించగలుగుతాం తప్పితే ప్రాబ్లం అనేది వెనక్కి వెళ్ళదు. సో కంప్లీట్గా ప్రాబ్లం వెనక్కి వెళ్ళాలంటే మెయిన్ మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ ఇప్పటి వరకు మనకున్న ప్రొసీజర్స్. సో లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఇది ఓపెన్ హార్ట్ చేయకుండా, అంటే ఎటువంటి కటింగ్స్ లేకుండా తొడ ద్వారా ఒక చిన్న రంధ్రం పెట్టి అక్కడ నుంచి గుండెకి సంబంధించిన ఈ మేజర్ కవాటం ఏదైతే నాకు చెప్పానో దాని ద్వారా ఒక వైర్ పాస్ చేసి సో బెలూన్తో ఓపెన్ చేసి తర్వాత చూపించినట్టు ఒక మెష్ లాంటిది ఒక వాల్వ్ అక్కడ రీప్లేస్ చేసి వస్తాం అనమాట. అంటే ఇది రిలేటివ్లీ Day 2 or Day 3 డిశ్చార్జ్ అయిపోవచ్చు. అంటే అన్లైక్ మనకి ఓపెన్ హార్ట్ చేసినప్పుడు 1 week to 10 days హాస్పిటల్ ఉండడం కంటే సింపుల్గా ఒక 2-3 daysలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. మెడిసిన్స్ తీసుకొని తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండొచ్చు. ఈక్వల్ రిజల్ట్సే ఉంటాయి. అంటే ఆల్ మేజర్ మనకున్న లిటరేచర్లో కూడా సర్జరీతో ఈక్వల్గా రిజల్ట్స్ ఉంటున్నాయి, ఎస్పెషల్లీ ఫర్ హై రిస్క్ పేషెంట్స్. ఎవరికైతే ఇనాపరబుల్ ఉంటారో, ఎవరైతే హై రిస్క్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళకి ఈ ప్రొసీజర్ TAVR అంటారు ఇంగ్లీష్లో, ట్రాన్స్అయోటిక్ వాల్వులర్ రీప్లేస్మెంట్ అని. అంటే ఈ అయోటిక్ వాల్వ్ అనేది మేజర్ వాల్వ్, సో దాన్ని రీప్లేస్మెంట్ చేసేటటువంటి ప్రొసీజర్ అనమాట. ఈ హాస్పిటల్తో నాకు అంతకుముందు పరిచయం లేదు, కానీ
నేనే ఒక పేషెంట్గా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ హాస్పిటల్తో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. నిజంగా ఊహించలేనంత పరిణామం జరిగింది. నేను బీయింగ్ ఏ డాక్టర్, సర్జన్ ఫర్ 40 years వర్క్డ్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్. కేజీహెచ్లో సూపరింటెండెంట్గా కూడా చేశాను. ఎంతోమందికి ప్రాణదానం చేశాను. నాకు హార్ట్ బాగలేదని తెలిసిన తర్వాత 2-3 డాక్టర్ల దగ్గర తిరిగాను. నేను అంతమందికి ప్రాణదానం చేశాను కదా, దేవుడు కూడా నాకు మంచి లైఫ్నిచ్చే ఒక హాస్పిటల్ చూపిస్తాడని చెప్పేసి నేను వెతుకుతున్న సమయంలో నా పిల్లలు కూడా డాక్టర్సే. ఢిల్లీ వెళదామా, ముంబై వెళదామా, లేకపోతే ఇంకా వేరే మంచి ప్రదేశంకి వెళ్ళి నాన్నగారికి సర్జరీ చేద్దామా అని చెప్పేసి నా పిల్లలు ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. నేను వాళ్ళకన్నా సీనియర్ని కదా, ఐ నో ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై డిసీజ్. చాలా మందికి పేషెంట్లకి డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళ జబ్బు తెలుస్తుంది. కానీ నాకు A to Z ఆఫ్ నా ప్రాబ్లం, అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం నాకు తెలుసు. అప్పుడు ఒకరోజు అనుకున్నాను, విశాఖపట్నంలో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. నేను పెరిగిన ఈ ప్రదేశం నుంచి, విశాఖపట్నం నుంచి ఒక డాక్టర్ గారు వేరే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటున్నారు అని అంటే నాకెందుకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. ఒకరోజు నేను ఎవరిని కన్సల్ట్ చేయకుండా నా ఫైల్ అంతా పట్టుకుని వచ్చి బార్వా సార్ దగ్గరికి వచ్చి ఒకటే అడిగాను. ఫస్ట్ ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంటారు, దానిలో నాకు అర్థమైపోయింది. ఒకటే అడిగాను, సార్ ఐఎమ్ సో అండ్ సో, నాకు మీరు నా వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తేనే నేను ఇక్కడ జాయిన్ అవుతాను, మీరు వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తానని చెప్పి నాకు మాట ఇవ్వండి అని చెప్పాను. అగైన్ హి వాజ్ సో కామ్. పర్లేదు డాక్టర్ గారు చూద్దామని కూడా అనలా, లెట్ us see, చూద్దామని చెప్పేసి అన్నారు. అంతకుముందు నా వైఫ్కి కాలికి ఆర్టరీ ప్రాబ్లం వచ్చి బ్లడ్ సప్లై లేక బాధపడుతున్నప్పుడు, కాలు కూడా మరి కొన్ని రోజులకి గ్యాంగ్రీన్ అయిపోద్ది అన్న టైంలో సారే అక్కడ రామ్నగర్ అపోలో హాస్పిటల్లో స్టెంట్ వేశారు. నా వైఫ్కి పెయిన్ వితిన్ 24 hours తగ్గిపోయింది. కాలుకి స్టెంట్ వేయడం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఆశ్చర్యపోయారు. గుండెకేస్తారు కానీ కాళ్ళకు కూడా స్టెంట్లు వేస్తారు అని. సో ఆ నమ్మకంతో నేను ఎవరు కన్సల్టేషన్ తీసుకోకుండా విత్ నా డ్రైవర్ సపోర్ట్తోనే నేను సార్ దగ్గరికి వచ్చాను. సార్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అంత మంచి మనసున్న డాక్టర్స్ నవేడేస్ చాలా తక్కువ. ఇండస్ట్రియలైజేషన్, కమర్షియలైజేషన్ అయిన తర్వాత మంచి మంచి డాక్టర్స్కి పేషెంట్లు చూసే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సార్ నన్ను బాగా ఎగ్జామ్ చేసి చేద్దాం డాక్టర్ గారు అన్నారు. అది ఒకటే మాట, చేద్దాం అన్నారు. ఇంకా నాకు చాలా ధైర్యం వచ్చింది, చాలా చాలా ధైర్యం వచ్చింది. ఒకవేళ ఎలాంటి పక్షంలో ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే నేను విశాఖపట్నంలోనే ఉంటా. నా గురించి నా పిల్లలు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడరు. అది నాకు విశాఖపట్నంతో ఉన్న సంబంధం. ఈ విశాఖపట్నంతో ఉన్న సంబంధం వలన ఇక్కడే నేను ఆపరేషన్ చేసుకుంటానని ఐ వాజ్ సో మచ్ ప్రౌడ్. ఆ రోజు నుంచి సార్ని అడిగేవాడిని, సార్ నాకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు. సో ఐ యూజ్ టు ఫోర్స్ హిమ్. యూజువల్గా పేషెంట్లు ఏమంటే భయపడిపోతారు. ఒక ప్రొసీజర్ చేయాలన్నా ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఇట్ ఇస్ నాట్ సో సింపుల్, హైలీ టెక్నికల్ జాబ్ విత్ గుడ్ హ్యాండ్స్. మంచి చేతుల్లో ఒక మంచి ప్రొసీజర్ చేస్తేనే ఇలాంటి సక్సెస్ అవుతుంది. నాలాంటి వాళ్ళని మీరు చూడగలుగుతారు.